హలో అందరికి. ఇది 2 వీక్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను టైం లేక. బయటికొచ్చి చూపిస్తున్నాను మీకు. మంచు అయితే చాలా పడుతుంది ఆ రోజు మేము వెళ్ళేటప్పుడైతే. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం గానీ, వెదర్ చూసి భయమేసింది. దారి కనిపించదేమో పిల్లలతో రిస్క్ అని చెప్పి నిదానంగా బయలుదేరాం మేమైతే 8:30 ఆ టైంకి. నేను ఫ్రెష్ అప్ అయ్యే బయటకొచ్చాను. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది మీకు. నేను లిటరల్లీ వణుకుతున్నాను కొంచెం. అంత చలిగా ఉంది ఆ రోజైతే. స్నానం చేసినా కూడా చలి తగ్గలేదు. అలా ఉంది వెదర్ ఆ టైంకి. నేనైతే దీపారాధన కూడా చేసేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఒత్తి వేసుకొని దీపం పెట్టుకుంటాను. మనం వెళ్ళేలోపు దీపం కొండెక్కిపోతుంది కదా! నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాం. ఎప్పుడు కూడా మేమైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ ఈసారి చేయలేదు. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజు కాజు టమాటా కర్రీ చేశానండి. అదే మీకు చూపిస్తున్నాను. కాజు టమాటా కర్రీ అయితే అవుతుంది. నైట్ చపాతీ పిండి కలిపి పెట్టేసి మార్నింగ్ అయితే చపాతీలు కూడా చేసేసాను మార్నింగ్ లేచాక. మళ్ళీ చపాతీ పిండి కలిపితే టైం అయిపోతుందని చెప్పి నైట్ కలిపి ఉంచేసి మార్నింగ్ అయితే చేసేసాను. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయ్యి ఇంక వెళ్తున్నాం మేమైతే. పిల్లలతో జర్నీ అంటే మామూలు విషయం కాదు. ఇది అందరికీ తెలిసిందే. మేమైతే పిల్లల కోసం ఒక బెడ్ తీసుకున్నాం. మన కారు సైజుకి తగ్గట్లుగా మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు బెడ్ అనేది. ఇది మనం ఎయిర్‌తో ఫిల్ చేసుకోవాలి. దీనివల్ల పిల్లలు కంఫర్టబుల్‌గా ఆడుకుంటారు, పడుకుంటారండి. వాళ్ళకి చిరాకు అనిపించదు ఎంత లాంగ్ జర్నీ అయినా సరే. మనకు కూడా ఇబ్బంది పెట్టరు. వాళ్ళు చక్కగా వెనకాలే ఉంటారు. కింద పడిపోతారని భయం కూడా ఉండదు. ఇది మేము 3 ఇయర్స్ బ్యాకే తీసుకున్నామండి. ఇంక మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే 9:30 కల్లా చేసేసామండి. టైం అయిపోతుంది కదా! ఇంక అందుకని తినేసాం మేమైతే. టైం కూడా చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఇక్కడ నాకొక పోస్టర్ బాగా నచ్చిందండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. సోషల్ మీడియాని మన మంచి కోసం వాడదామని బావుంది కదా! ఇది నాకు చాలా నచ్చింది. అందుకే షూట్ చేశాను. నాకు విజయవాడలో కనిపించిందండి ఆ పోస్టర్ అయితే. అందుకే అక్కడ నేను క్యాప్చర్ చేశాను. ఇంక మేమైతే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్‌కొచ్చేసాం. అదేంటంటే గోదావరి అండి. గోదావరి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? చాలా ఇష్టం నాకైతే. అందుకే షూట్ చేశాను. మీతో షేర్ చేసుకుందామని. వాటర్ అయితే ఉంది ఆ రోజు. సో, నిండుగా కనిపించింది గోదావరి. ఇంక రాజమండ్రి దాటాక ఇక్కడ మేము లంచ్ కోసం ఆగాం. గరుడ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఫుడ్ అయితే చాలా బావుందండి. మైల్డ్‌గా ఉంది. పిల్లలతో కూడా హ్యాపీగా తినొచ్చు. నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను పిల్లలతో వెళ్ళేటప్పుడు. కంఫర్టబుల్ ఫుడ్ అని చెప్పొచ్చు జర్నీ టైమ్‌లో. మా పిల్లలైతే హాయ్ చెప్తున్నారు మీ అందరికి. మేము హెవీగా తీసుకోమండి జర్నీ టైమ్‌లో. లిమిట్‌గానే తింటాము. ఈరోజైతే ఫ్రైడ్ రైస్ అలానే చిల్లీ మష్రూమ్ అనేది ఆర్డర్ పెట్టాం మేమైతే. అది కూడా స్పైస్ లేకుండా ఆర్డర్ పెట్టాము. పిల్లలు తింటారని చెప్పి. ఫుడ్ తినేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం 2:30 అయిపోయిందండి. ఎండ చూసారా ఎలా కొడుతుందో. పొద్దున్నంతా మంచు, మధ్యాహ్నం అయితే ఎండ. ఈ రెస్టారెంట్ అనేది దివాన్ సేవ్ అని బోర్డ్ ఉంటదండి. ఆ బోర్డుకి పక్కనే ఉంటది గరుడ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. వాష్‌రూమ్స్ కూడా చాలా బావుంటాయి. లేడీస్‌కైతే ఇబ్బంది ఉండదు. ఎవరైనా సరే వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇంక మేము నైటు జీఆర్టీలో పనుంటే వచ్చామండి. ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. మిడ్‌నైట్ 12 అయిపోయింది. సో, అందుకే షూట్ చేయలేదు. ఇంకా ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత భోగి అండి. మేము భోగి ఒకరోజు ముందు వెళ్ళాం ఊరికి. మా ఊర్లో భోగి మంట దగ్గరికైతే వెళ్ళాను నేను. వీళ్ళందరూ మన ఫాలోవర్స్ ప్లస్ నా సీనియర్స్ అండి. సో, వీళ్ళతో చిన్న వీడియో క్లిప్ తీశాను నేను. సిగ్గుపడుతున్నారో తెలీదు, నవ్వుతున్నారో తెలీదు వీళ్ళైతే. మొత్తానికి హాయ్ చెప్పారు నా గోల భరించలేక. ఇంక నేను భోగి మంటని కూడా చూపిస్తాను. అప్పటికే అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా. మార్నింగ్ 4కే వచ్చేస్తారు అందరూ. నేనైతే లేట్‌గా వెళ్ళాను. 6 ఎంత అయిపోయింది వెళ్ళేటప్పటికి. ఇంక భోగి మంట దగ్గర నమస్కారం చేసుకొని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటా. ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. జర్నీ ఒకటి కదా ఫుల్‌గా. ఇంకా భోగి రోజు నైట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అరిసెలు చేస్తారని చెప్తే మన వాళ్ళందరికి చూపిద్దామని వెళ్ళాను వీడియో తీయడానికి. ఫస్ట్ టైం నేను కూడా ఒక చెయ్యేసాను అరిసెలు చేయడంలో. మా బాప అయితే పాకం పెడుతున్నారు ఇక్కడ. పాకం అనేది ఉండపాకం రావాలంట. నేను దగ్గరుండి చూసానండి అరిసెలు. ఎప్పుడు నేను చూడలేదు చేయడం. ఇలా పాకం రావాలంటే ఇలా వస్తే అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయంట. పాకం అయితే ఇదండి కన్సిస్టెన్సీ. ఇందులో పొయ్యి మీద నుంచి దించేశారు. దించేసి తడిపిండిని ఇందులో కలుపుతున్నారు పాకంలో. తడిపిండే ఉండాలండి. అరిసెలకి అప్పుడే బాగా వస్తాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అప్పాలు చేస్తారు సంక్రాంతికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు, పొంగడాలు చేస్తారు. నేను కూడా తెలుసుకోవాలని చెప్పి వెళ్ళాను. సో, ఫస్ట్ టైం చూస్తున్నాను దగ్గర నుంచి నేను కూడా. పిండంతా ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకొని పాకంలో కలుపుకోవాలండి. మనకి అరిసెలకి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చినంత వరకు మొత్తం సెట్ అయిన తర్వాత అరిసెలు వేసేసుకోవడమే. మా పాప అయితే సూపర్‌గా చేసేసిందండి. అరిసెలైతే చాలా బాగా వచ్చాయి. భయపడింది ఎలా వస్తాయి ఏంటని. ఇంత కష్టపడి చేస్తే రాకపోతే కొంచెం బాధగానే ఉంటది కదా! కొంచెం కాదు చాలా బాధగా ఉంటది. సో, చాలా నీట్‌గా వచ్చాయి అరిసెలైతే. చాలా చేసింది. నేను కూడా ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నాను తన దగ్గర.
అరిసెలు కూడా అందరికీ రావండి. కొందరికే చేయి తిరుగుతది. నిజం చెప్పాలంటే మా అమ్మగారికి కూడా అరిసెలు చేయడం రాదు. అరిసెలు చేయడం వచ్చినా గానీ పాకం తీయడం రాదు. పాకం తీయడంలోనే ఉంటది మ్యాజిక్ అంతా. మా బాప అయితే సూపర్‌గా తీసేసింది పాకం. ఫాస్ట్‌గా చేసేసిందండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అంత క్విక్‌గా అయిపోయాయి అరిసెలు అక్కడైతే. చాలా తొందరగా చేసింది. నీట్‌గా కూడా వచ్చేసాయి. అది కొందరికే కుదురుతది చేయడం కూడా. నేను కూడా ఒక హ్యాండ్ ఏసాను మధ్యలో. వీడియోలో కనిపిస్తాను. నేర్చుకుందామని అలా పట్టుకున్నాను. మా దగ్గర అరిసెలు ఒత్తేదేం లేదండి. సో, 2 గరిటెలతో నేనిలా ఒత్తేసుకుంటున్నాను. ఒత్తుకొని పేపర్‌లో వేసుకుంటున్నాం మేమైతే పేపర్ మీద. మా దగ్గర గడ్డి కూడా లేదు. గడ్డి ఏంటంటే మనం ఎక్కువ అరిసెలు చేసుకునేటప్పుడు గడ్డి యూజ్ చేస్తారు. ఇక్కడ టిష్యూస్ లాంటివేమి ఉండవండి. సో, అందుకని న్యూస్ పేపర్ మీద వేసుకుంటారు. అదే నేను రియల్‌గా చూపిస్తున్నాను. ఇంకా కొంచెం పాకం మిగిలింది కదా! ఇందులో మేము బియ్యం కడుగుతాం కదా! బియ్యం కడిగిన నీళ్ళు ఏసుకుంటారండి ఇందులో పొంగడాలకైతే. పొంగడాలు చేస్తున్నారిప్పుడు. వీళ్ళకైతే అరిసెలు, పొంగడాలు 2 కూడా పెద్దలకి పెడతారు. సో, అందుకని పొంగడాల కోసం బియ్యం కడిగిన నీళ్ళు కలిపి అది మనం ఇలా ఒక గిన్నెతో వేసేసుకోవడమే ఆయిల్‌లో. వేసుకుంటే పొంగుతాయండి ఇవి. పొంగిన వాటిని పొంగడాలంటారు. ఇవి కూడా సూపర్‌గా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది ఇది కూడా. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే నాకు నిజంగా పొంగడాలు ఎలా చేస్తారో తెలీదండి. మీ వల్ల నేను నేర్చుకున్నాను ఈరోజు. ఎందుకంటే నాకు తెలీదు. వీడియో షూట్ చేద్దామని వెళ్ళి నేను నేర్చుకున్నాను. మీ అందరికి థాంక్స్ చెప్పుకోవాలి నేను. థాంక్ యూ సో మచ్ మీ అందరికి. మీ వల్ల నాకు మంచి వంటకం వచ్చేసింది. ఇంకా మరుసటి రోజు సంక్రాంతి అండి. సంక్రాంతికి ఇలా ముగ్గైతే వేశాను భోగి రోజు నైట్. నాకు అంతగా ముగ్గులు వేయడం రాదు. బట్ ట్రై చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా సైడ్ పేరంటాలకి పసుపులు రాస్తారండి ప్రతి ఒక్కరు ఇంటికి పిలిచి. సో, నేనైతే ఒకరింటికి వెళ్ళాను. అక్కడే చూపిస్తున్నాను వీడియో. పక్కన నిలబడిన ఆవిడ మా పిన్నండి. మా అమ్మ వాళ్ళ తోటికోడలు. సో, మా పిన్ని నేను వెళ్ళాము ఒకరింటికి. ఇలా పసుపులు రాసి తాంబూలం ఇస్తారు మనకైతే. ఫలదానం ఇచ్చేసి వాళ్ళ పెద్దలను తలుచుకుంటారు. ఒకళ్ళకైతే చీర పెడతారండి. మెడలో చీర వేసి వాళ్ళ పెద్దలనైతే తలుచుకొని మన ఆశీర్వాదం తీసుకుంటారు. మనం ఆశీర్వదించి బయటకొచ్చేయడం వెనక్కి తిరిగి చూడకుండా. ఇంకా మా పిల్లలకి చిన్న వీడియో క్లిప్ తీశానిక్కడ. కుక్క పిల్లని పట్టుకుంటే క్యూట్‌గా అనిపించారు నాకిద్దరు గూడా. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసరికి అప్పాలైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ అప్పాలు కూడా బియ్యపు పిండితో తయారు చేస్తారు. పేరు మారుతది అంతేనండి. వంటకాలన్నీ గూడా సంక్రాంతికి పిండి వంటలు బియ్యపు పిండితోనే చేస్తారు. రీజన్ ఏంటో నాకు తెలీదు. మీరు ఎవరికైనా సరే రీజన్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాతో పాటు మన ఫాలోవర్స్ కూడా తెలుసుకుంటారు తెలియని వాళ్ళుంటే. అప్పాల కోసం ఎసరు పెట్టుకుంటారు. ఎసరు కాగిన తర్వాత తడిపిండి ఉంటది కదా! బియ్యపు పిండి అదైతే వేసుకుంటారండి. ఆ ఎసట్లో వేసుకొని కొంచెం వాటర్‌లో కూడా బియ్యపు పిండి కలిపి వేసుకుంటారు ఉండలు కట్టకుండా. వేసుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్ కోసం బెల్లం పాకంలో కొబ్బరి తురుము వేసుకుంటారు. కొబ్బరి తురుము వేసుకొని దగ్గర పడిన తర్వాత స్టఫింగ్ పెట్టుకుంటారండి. ఈ అప్పాల్లో పెట్టుకొని ఒత్తుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఈ ఆనవాయితీ అండి సంక్రాంతికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటది. అప్పాలు అయిపోయిన తర్వాత మేమైతే పెద్దలకి పెట్టుకుంటాం. కొంచెం తడిగుడ్డతో తుడుచుకొని ముగ్గు వేసుకోవాలి ముందుగా. మనం పెద్దలకైతే ఎక్కడ పెడతామో ఆ ప్లేస్‌లో ముగ్గు వేసుకొని, కొత్త బట్టలుంటాయి కదా! వాటికైతే పసుపు బొట్లు పెట్టుకుంటాము. ఇంట్లో ఎంతమందైతే ఉంటారో వాళ్ళందరి బట్టలకు కూడా పసుపు బొట్లనేవి పెడతారు కొత్త బట్టలకి. ఆ రోజు తీసుకునే బట్టలకైతే. పసుపనేది శుభానికి గుర్తు కదా! సో, అందుకని పసుపు బొట్లు పెడతారేమో నాకైతే తెలీదు. వీళ్ళెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మా ఇంట్లో ఇదే పద్ధతి జరుగుతూ ఉంది. సో, అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత విస్తరాకులు మేమైతే వండిన పదార్థాలన్నీ పెట్టేసుకుంటామండి పెద్దలకి. ఆ రోజు ఏమేమైతే వండుతామో కొత్త బియ్యంతో పరమాన్నం, అన్నం, ఇంకా కలగాయ కూర ఇవన్నీ కలిపి పెద్దలకైతే మేము పెడతాము. మా ఇంట్లో అయితే ఇవి చేస్తారండి. పరమాన్నం, దాంతో పాటుగా అప్పాలు చేసాం కదా! అప్పాలు, కొత్త బియ్యంతో వండిన అన్నం, అలానే పప్పు, దాంతో పాటుగా కలగూర కంపల్సరీగా వండుతారు నాకు తెలిసినంత వరకు. ఇంక ఇవన్నీ పెట్టేసుకొని పెద్దలకు నమస్కారం చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఈసారి పండగ లేట్‌గా పడిందండి. 3 గంటలకలా పడినట్టుంది మధ్యాహ్నం. సో, అందరూ ధీమాగా ఉన్నారు. వీడియో కూడా నేను ఫుల్‌గా పెట్టట్లేదండి ఈరోజు. సగం వీడియోనే పెడుతున్నాను. కంటిన్యూషన్ వీడియో మరుసటి రోజు పెడతాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని. 4, 5 డేస్‌ది కలిపి 2 వీడియోస్‌గా చేసి నేను పెడుతున్నాను. ఇదైతే సగమే పెట్టాను. సగం కూడా ఉంది. నెక్స్ట్ రోజు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. చూసి నాకు కామెంట్ చేయండి. ఇంకంతే ఇలా అయిపోయిన తర్వాత నీళ్ళనేవి వదులుతారండి అక్కడ. వదిలి అక్షింతలు వేస్తారు. మా పాపతో చేయిస్తున్నాం మేము. మీకు వీడియోలో చూపిస్తున్నాను. వాళ్ళకి కూడా తెలుస్తది కదా! అని చెప్పి ధూపమైతే ఇస్తూ ఉండాలి మన పెద్దలకి. ఇంక నమస్కారం పెట్టేసుకోవాలి. ఇలా నమస్కారం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి పెద్దల్ని. ఆ టైంలోనే వాళ్ళు వస్తారని నమ్మకం. ఇంక మా బాబు కూడా నమస్కారం పెట్టుకుంటున్నాడు వాడికి చేతనైనట్లుగా. ఇలా చేసేసి తలుపనేది క్లోజ్ చేసేయాలి. ఒక అరగంట వరకు తలుపులు తీయకూడదు. హాఫ్ అన్ అవర్ తర్వాత తలుపులు తీసి ఇంక మనం ఆకులో ఉన్నది మనం తినేయడమే. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి.